ఇక ప్రాజెక్టులకు కూడా భారీగానే వరద చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. అక్కడ ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టు కూడా 23 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. పరివాహక గ్రామాల్లోని ప్రాంతాలకు వరద నీరు చేరుతోంది. పెద్దమద్దూరు దగ్గర ప్రధాన రహదారిపైకి వరద చేరింది. అమరావతి విజయవాడ మధ్య ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద ఎఫెక్ట్ గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాలపై ఎక్కువగా కనిపిస్తోంది. కొల్లూరు మండలం లంక గ్రామాల చుట్టూ వరద నీరే కనిపిస్తోంది. లంక గ్రామాల ప్రజలని పునరావాస కేంద్రాలకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. వాటర్ లెవెల్ పెరుగుతూ ఉండడంతో అధికారుల్ని అప్రమత్తం చేశారు.